గురుగారు, ఎవరివైనా ఒకరి ఆభరణాలు గాని, దుస్తులు గాని, పాదరక్షలు గాని మరొకరు ధరిస్తే వారి శక్తులు వీరికి సంక్రమిస్తాయా? అసలు అలా ధరించవచ్చా? ధరించకూడదు అని శాస్త్రం. యయాతి చరిత్ర చదువుకుంటే శర్మిష్ఠ దేవయాని ఒకరి దుస్తులని మరి ఒకరు ధరించిన కారణం చేత 2 కుటుంబాలు శాపాలు పొందవలసి వచ్చింది. యయాతి చరిత్ర రాముడి కంటే పూర్వమే, కానీ అందరికీ తెలిసిన విషయమే. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, దేశాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తి కుమార్తె శర్మిష్ఠ ఒకరి దుస్తులు మరి ఒకరు పొరపాటుగా ధరించినా కూడా ఆగ్రహంతో ఇంత కథకు ఆద్యులు అయ్యారు. అలాగే ఆభరణాలు కానీ పాదరక్షలు కానీ ఒకరు ధరించినవి మరి ఒకరు ధరించరాదు. అక్కడి దాకా ఎందుకమ్మాయి? నా వద్ద ఒక కలం ఉన్నది, ఆ కలం నేను మరి ఒకరికి అందించినప్పుడు ఆ కలానికి ఉండేటటువంటి వర్ణం ఆకుపచ్చ కలం అయి ఉంటే సంతకం గ్రీన్ పెన్ అవుతుంది, అర్థం మారిపోతుందిగా. టీచర్ రెడ్ పెన్ పెట్టుకుంటాడు, రెడ్ ఇంక్ టిక్కులు కొట్టి మార్కులు వేయడం కోసం, అర్థం మారిపోతుందిగా. కొందరికి నలుపు వర్ణంతో ఉండే పెన్ పెట్టుకోవడం రాసుకోవడం అలవాటుగా ఉంటుంది, ఎదుటి వారికి అది నచ్చకపోవచ్చుగా. వారి వారి స్వభావాన్ని వ్యక్తీకరించేటటువంటిది అవుతుంది. కాబట్టి కలం కూడా ఒకరిది ఒకరు ఇవ్వకూడదు. ఎవరికి సంబంధించినవి వారు నా పెన్ను, నా గొలుసు, నా గాజులు, నా కమ్మలు, నా చెప్పులు, నా చీర, నా దుస్తులు అనేటటువంటి ఆలోచనలో ఉంటారు, ఉండాలి. ఇది శాస్త్ర ప్రమాణం. ఆభరణాలను పూర్వం ఎవరైనా మరి ఒకరికి తాము ధరించినవి ఇచ్చిన ఎడల ఆ తీసుకున్నవారు వాటిని 3 రోజులు నీటిలో నానబెట్టాలి. కనీసంలో కనీసంగా త్రిరాత్రం వా అనే ప్రమాణం ఉంది. 3 రోజులు నీటిలో నానబెట్టి తదుపరి అగ్ని కాసింత స్టవ్ వద్ద తీసుకువెళ్ళి వేడి చేసి లేక వేడి నీళ్ళల్లో ఉంచి పరమాత్మకు అలంకరింపజేసి ఆ తదుపరి తాము ధరించాలి. ఇది ప్రమాణం. ఎవరైనా కాలం చేసినట్లయితే గతించినట్లయితే గతించిన వారి ఆభరణాలను కోడళ్ళు, కూతుళ్ళు, మనమరాళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు స్వీకరిస్తారు, ధరించే ప్రయత్నం చేస్తారు. ఆ ధరించే ప్రయత్నంలో 3 రోజులు ఆ ఆభరణాలను నీటిలో నానబెట్టి 3వ రోజు సాయంత్రం వేడి నీటిలో జ్వాల సమీపంలో ఉంచి ఆ తదుపరి ఏ దైవాన్ని తాము స్తోత్రం చేస్తున్నారో ఆ దైవానికి అలంకరింపజేసి తదుపరి మరుసటి నాడు అంటే 4వ రోజు నాడు తాము ధరించాలి. ఇంత వ్యవహారం అయితే ఆ ఆభరణానికి సంబంధించిన గతించిన వ్యక్తికి సంబంధించిన అనుబంధం కాస్త తెగుతుంది. అలాగే ప్రత్యక్షంగా కూడా ఒకరికి ఒకరు మీరు ధరించే పెన్ను నాకివ్వండి, మీ కమ్మలు నాకివ్వండి, మీ గొలుసు నాకివ్వండి, మీరు ధరించే ఆ ఆభరణం ఏదైనా నాకు ఇస్తే మీ శక్తులు నాకు వస్తాయేమో, ఇదంతా కూడా శాస్త్రబద్ధం అయిన విషయం కాదు. ఒక్క రుద్రాక్షమాలకు మాత్రమే మినహాయింపు. రుద్రాక్షమాల మాత్రమే ఎవరి మెడలో ఉన్నా మరింకెవరైనా ధరించవచ్చు. పాదరక్షలు కూడా గమనిస్తూ ఉంటాం. రేణుకాదేవి కారణంగా ఈ లోకానికి సూర్యనారాయణమూర్తి పాదరక్షలను మనకు అనుగ్రహించాడు అని మహాభారత కథ తెలియజేస్తుంది. పాదరక్షలు కూడా శనికి సంబంధించిన దోషమంతా కూడా ఆశ్రయించి ఉన్న కారణం చేత ఎవరి పాదరక్షలు వారే ధరించాలి, మరి ఒకరు ధరించరాదు. పొరపాటుగా కూడా పాదరక్షలను కుడి చేతితో పట్టుకొనరాదు. మేజోళ్ళు వేసుకునే సమయంలో లేక షూస్ బూట్లు వేసుకునే సమయంలో అలా చాలామంది చేత్తో లాగించేసి పట్టేసుకుంటారు. చేతిని కడుక్కోవాలి, ఆ చేతితో నమస్కరించరాదు. ఇలా చాలా నియమాలు ఉన్నాయి. ఒకరు ధరించిన వాటిని మరి ఒకరు ధరించరాదు అనేది మట్టుకు ప్రమాణంగా స్వీకరిద్దాం.